నిమిషప్రియ కేసులో కేఏ పాల్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఏకంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు కేఏ పాల్. నిమిషప్రియను కాపాడే ఉద్దేశం మోదీకి ఉందా, ఆమెను కాపాడే ప్రయత్నాల్లో లోపాలున్నాయని చెప్పి కేఏ పాల్ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కూడా ఎక్కుపెడుతూ కామెంట్స్ చేశారు. కేంద్రం తీరుతో ఇంకా నిమిషప్రియ ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టవేయబడుతున్నాయని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. మీడియా, ప్రజలు నిమిషప్రియకి అండగా ఉండాలన్నారు కేఏ పాల్. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జైశంకర్ పైన ఒత్తిడి తేవాలని కేఏ పాల్ చాలా సంచలన వ్యాఖ్యలతో మరొక వీడియోను విడుదల చేశారు. ఏదేమైనా కేఏ పాల్ నిమిషప్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తప్పిదాలున్నాయి, ఆలసత్వం ఉంది, లోపాలున్నాయని రకంగా ఎత్తి చూపడంతో కేఏ పాల్ మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే మనకు యెమెన్ ప్రభుత్వానికి, యెమెన్ దేశానికి సంబంధించి దౌత్యపరమైనటువంటి సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం యెమెన్లో రెండు ప్యారలల్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి యెమెన్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు అయితే, మరొకటి హౌతీలు అనేటువంటి చెప్పబడేటువంటి వారి ప్రభుత్వం కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ నిమిషప్రియ అరెస్ట్ అయి జైల్లో ఉందో, అక్కడ షరియాల అమల్లో భాగంగా తనకి ఉరిశిక్ష విధించారో, ఆ ఉరిశిక్ష నేపథ్యంలో తను ఉంది కూడా హౌతీలచే నడపబడుతున్నటువంటి సానా అనేటువంటి ప్రాంతంలో జైల్లో ఉంది. అక్కడి హైకోర్టులే ఈ నిర్ణయం తీసుకున్నాయి, తనకి మరణశిక్ష విధించారు. సో హౌతీలు అంటేనే బేసిక్గా టెర్రరిస్టులుగా భావించేటువంటి పరిస్థితి. సో హౌతీలు అంటేనే అక్కడ ఒక తిరుగుబాటుదారులతో ఏర్పడిన ప్రభుత్వం. మరి అటువంటి హౌతీలని ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలతో మాట్లాడడంలో కొంత ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు, కానీ హౌతీలతో మాట్లాడడం, ఒక టెర్రరిస్ట్ గ్రూప్లతో మాట్లాడడం అంటేనే ఒక ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. అదొక తాత్కాలిక హౌతీల తిరుగుబాటుదారుల ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వంలో బందీగా ఉండిపోయి అక్కడ ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి కోర్టులు నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని, ఆ షరియాలాని వ్యతిరేకించి అక్కడ నిమిషప్రియని కాపాడడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? ఏదేమైనా కూడా కేంద్ర మంత్రి జైశంకర్, ప్రధాని మోదీ అలసత్వం అంటూ కేఏ పాల్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారో చూద్దాం. నిమిషప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపల ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్కి 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషప్రియ ప్రిజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి $3 లక్షల ఇస్తాను, 1 కోటి, 2 కోట్లు, 8 కోట్లు, 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ ఆయన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ, ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ జూలై 14ని మేము ఏమీ చేయలేమని చేతులేసారు సుప్రీంకోర్టులో. ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి, అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే, ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మరలా
నిమిషా ప్రియాని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే ఎన్జిఓలు మీరు డబ్బులు రైజ్ చేశారు, మీరు ఇచ్చిన ఒకటి $1 మిలియన్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి ఇవ్వలేదు సరికదా, అందరినీ అప్సెట్ చేసేసారు. ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు, అది నేషనల్ అవ్వచ్చు, కొంతమంది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నిమిషా ప్రియ మరలా ఉరి తీయబడుతుందని న్యూస్. కనుక నేను ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హంబుల్గా ఇమీడియట్గా డాక్టర్ కేఏ పాల్ మిషన్ మేము మద్దతు ఇస్తున్నాము అని ఒక ట్వీట్ చేయండి. మీరు చెయ్యరు అంటే కనీసం మీ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ద్వారా చేయించండి. 24 గంటల్లో మీరు చేయకపోతే నేను కూడా ఈ మిషన్ని వదిలేసి నా పనిలో నేను వెళ్ళిపోతాను. అప్పుడు నిమిషా ప్రియాకి ఉరి తీయబడితే మీరందరూ బాధ్యతలు అవుతారు, నేను తప్ప. లేదా నేనే చెయ్యాలి అంటే ఒక్క ట్వీట్, 1 word, వీ సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్స్ మిషన్ అంటే అప్పుడు నా సోర్సెస్ అన్ని ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరి ద్వారా అయితే ఉరి తీయకుండా ఒక 7 రోజుల సమయం పోస్ట్పోన్ చేయించామో గడువు తీసుకొని మరలా నేను ఇన్వాల్వ్ అయ్యి నిమిషా ప్రియను విడుదల చేసి ఇండియా తీసుకొచ్చి మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి మీడియా వారు, ప్రధానమంత్రిని రీచ్ అయినంత వరకు, ఫారెన్ మినిస్టర్ రీచ్ అయినంత వరకు, కుటుంబాలను రీచ్ అయినంత వరకు, ప్రార్థన చేసేవారు అందరూ మరలా నిమిషా ప్రియ బ్రతికుండాలని ప్రార్థించేవారు విన్నంత వరకు వైరల్ చేయండి, రిలీజ్ చేయండి. నిమిషా ప్రియని ప్రాణ దేవుడు విన్నారు కదా కేఏ పాల్ ఏం మాట్లాడుతున్నారో. ఆయన సపోర్ట్ చేస్తూ నిమిషా ప్రియకు సంబంధించి ఉరిశిక్ష ఆగడానికి నేను కారణమయ్యాను అని చెప్పేటువంటి మాటలు గతంలో ఒక బయట చూసాం. ఇప్పుడు తాజాగా ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఫైట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం, మోదీ, కేంద్ర మంత్రి జయశంకర్లు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో కన్ఫ్యూజ్ చేస్తూ కన్ఫ్యూజ్ వార్తలు రాయిస్తున్నారు. నిమిషా ప్రియ మళ్ళీ ఉరితీయడానికి కారణంగా వీళ్ళంతా మారుతూ ఉన్నారు. నాకు మీరు సపోర్ట్ చేస్తున్నానని చెప్తే నేను నా వంతుగా నా ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి నేను నిమిషా ప్రియను బయటకు విడిపిస్తాను. సో రిక్వెస్ట్ టు కేఏ పాల్ గారు, మీరు వారి నుంచి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నిజంగా మీరు చేయగలిగేటువంటి సత్తా ఉన్నవాళ్ళనేటువంటి ప్రజలు నమ్ముతున్నారు, మీరు చేయగలుగుతారనే నమ్మకంతో ఉన్నారు, మీరు చేస్తారు కాబట్టి వాళ్ళంతా నమ్ముతున్నారు. మీరు చేయలేకపోతే మీరు కూడా వదిలేండి. ప్రజలు మీ పైన నమ్మకాన్ని మొత్తం కూడా వాళ్ళు తప్పని భావిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పైనటువంటి పాజిటివిటీతో మీరు చేయగలుగుతున్న నమ్మకం ప్రజల్లో ఉంది నిజంగానే. సో మీరు ప్రయత్నం చేయండి. మీకు మోదీ సపోర్టో లేకపోతే అక్కడ దౌత్యపరమైన సంబంధాలు లేనప్పుడు ఆ ప్రభుత్వాల సపోర్ట్ ఎందుకు మీకు? జయశంకర్ మీకు ట్వీట్ చేస్తేనే మీరు చేస్తారని చెప్పడంలో నేను ఇక్కడ మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నాను. జయశంకర్ ట్వీట్ చేయనివ్వండి, చేయనియకపోవండి, ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటుగా 29 రాష్ట్రాలు, మొత్తం తెలుగు రాష్ట్రాలతో కలిపి 29 రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. సో మీరు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. నాకు జయశంకర్ ట్వీట్ చేసి సపోర్ట్ డాక్టర్ పాల్ అంటేనే నేను చేస్తాను, లేకపోతే చేయను, 1 word, ఆ 1 word మీకు ఎందుకు కావాలి? ప్రజల సపోర్ట్ ఉండగా మీకు ప్రభుత్వాల 1 word మీకు కావాలా? జయశంకర్ 1 word మీకు కావాలా? ప్రధాని మోదీ 1 word మీకు కావాలా? ఐ రిక్వెస్ట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ ఆర్ ఇండివిజువల్గా ఒక జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు నిజంగా చేయగలుగుతారన్న నమ్మకం ప్రజలకి ఉంది. బికాజ్ మీరు గతంలో 180 దేశాలతో ప్రధానులతో మాట్లాడడం, వారంతా నాతో ఉంటారని చెప్పేటువంటి మాటలు చెప్తున్నారు. మీ పక్కన కూడా ఒక MN జాతీయస్తుడిని పెట్టుకొని మీరు మాట్లాడుతున్న విజువల్ కూడా కనబడుతోంది. కాబట్టి చాలా క్లియర్గా మీరు చేయగలుగుతారన్న నమ్మకాన్ని ప్రజలకి ఒప్పించండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి, ప్రజల నమ్మకాన్ని మీరు చొరగనండి. అంతేగాని జయశంకర్ ఐ సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్ అని ట్వీట్ చేస్తేనే ప్రధాని మోదీ డాక్టర్ కేఏ పాల్కి నేను సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేస్తానని చెప్తున్నటువంటి మాటలు, అది ఐఎమ్ సారీ టు సే, బట్ డెఫినెట్గా మిమ్మల్ని నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నట్టే ఉంది, కానీ నిజంగా మీకు ప్రాణాలు కాపాడేటువంటి లక్ష్యం లేనట్టుగానే ఈ బయట ద్వారా అర్థమవుతోంది. సో మీకు పబ్లిసిటీ అవసరం లేదు. మీరు ప్రజల్లో చాలా బలంగా ఒక గొప్ప ఇంటెలిజెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమ్గా ఉన్నారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. మిమ్మల్ని చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మీరు ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడండి. మీరు మీ ప్రజల నమ్మకాన్ని చొరగనండి. మీరు చేయగలుగుతారన్న నమ్మకం, ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు చొరగనండి. అంతేగాని కేఏ పాల్కి సపోర్ట్ చేస్తుందని మోడీ ట్వీట్ చేస్తాను, జయశంకర్ ట్వీట్ చేస్తాను, పోతాను, ఈ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టేయండి కాసేపు. ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో ఏమొస్తోంది? కన్ఫ్యూజన్ అంటే ఏం కన్ఫ్యూజన్ అంటున్నారంటే, నేను ఆపితే మోదీ క్రెడిట్ ఇస్తారా,
నేను ఆ ఉరిశిక్షను వాయిదా వేయిస్తే మీరు మోడీ క్రెడిట్ ఇస్తున్నారా? నేను కష్టపడితే కేంద్ర మంత్రి జయశంకర్ క్రెడిట్ ఇస్తున్నారా? అది కాదు అనే రకంగా ఆయన మాట్లాడుతూ నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక ట్వీట్ పెడితే నేను నా ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తాను, నిమిషప్రియని కాపాడి సేఫ్గా ఇండియాకి తీసుకొస్తాను. ఈ మాటలు కే పాల్ గారు మాట్లాడుతున్నారు. కే పాల్ గారు మీరు డెఫినెట్గా లైవ్ చూస్తున్నారని తెలుసు, నాకు డెఫినెట్గా నమ్మకం ఉంది. ఆర్టీవీని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతారు నాకు తెలుసు. సో మీరు కనుక ఈ వీడియో చూస్తే ప్లీజ్ ఎలాగైనా నిమిషప్రియని కాపాడి బయటికి తీసుకురండి. వి అప్రిషియేట్ యూ ఆన్ యువర్ వర్క్స్. మేము మళ్ళీ డెఫినెట్గా అక్కడ నేషనల్ కథలు ఏం పక్కన పెడితే నిజంగా మీరు నిమిషప్రియని కాపాడగలిగి ఇండియాకి తీసుకురాగలిగితే వి విల్ క్యాంపెయిన్ దట్ కే పాల్ ఈజ్ ఎ వెరీ ప్రామినెంట్ లీడర్ ఇంటర్నేషనల్ వైడ్గా కే పాల్ ఒక ప్రామినెంట్ లీడర్. ఆయనకి ప్రభుత్వాలు ప్రధానులు ఏ హోదా అక్కర్లేదు. కే పాల్ ఇస్ ఎ బ్రాండ్ అని మేం క్యాంపెయిన్ చేస్తాం. మీరు కేవలం నిమిషప్రియని కాపాడి బయటకు తీసుకురండి. మీరు మోదీ సపోర్టు టు కే పాల్ అనో లేకపోతే జయశంకర్ సపోర్ట్ టు కే పాల్ అనో ఈ ట్వీట్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి. యూ ప్లీజ్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్. మీ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేయండి. మీరు నాకు పేరు కూడా ఎత్తారు, గ్రాండ్ ముఫ్తీ. ఇట్స్ డైరెక్ట్ గవర్నమెంట్ టైటిల్ ఏం కాదు. ముస్లిం మత పెద్ద అయినటువంటి అబూబాకర్, 94 ఏళ్ళటువంటి కాంతాపురం ఏపీ అబూబాకర్ చేసే ప్రయత్నాలు కూడా దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి యూ ప్లీజ్ కోఆర్డినేట్ విత్ హిమ్. మీరు ఆయనతో కోఆర్డినేట్ చేయండి. ఎలాగైనా నిమిషప్రియని బయట తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళండి. ఒకసారి మీకు మళ్ళీ కే పాల్ బయట వినిపిస్తాను. చూసే వ్యూవర్స్గా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. బికాస్ కే పాల్ ఏమంటున్నారంటే నేను ప్రయత్నం చేస్తే ఎవరికో క్రెడిట్ పోతోంది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఆ ప్రభుత్వ పెద్ద ప్రధాని అయినా కేంద్ర మంత్రి జయశంకర్ అయినా నాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి ట్వీట్ పెడితే నేను ఆ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తాను, ఇంకా నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ చూడండి కృష్ణ కామెంట్ చేశారు, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ అంటున్నారు. చూసారా కే పాల్ గారు. తర్వాత శివకుమార్ మంకల గ్రేట్ మీరు అంటున్నారు, కే పాల్ గ్రేట్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్లో మీరు గ్రేట్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. పిఎం మోడీ సార్ సపోర్ట్ చేయాలి, కే పాల్ సపోర్ట్ చేయాలంటున్నారు. మీ సపోర్ట్ కే పాల్ అంటున్నారు. కే పాల్ మీరు పిఎం కంటే చాలా పవర్ఫుల్. చూసారా మీపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, చూసారా మిమ్మల్ని ప్రజలు ఎంత నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మీరు కే పాల్ గారు ప్లీజ్ మీరు ట్రై చేయండి. మీరు ఎలాగైనా నిమిషప్రియని కాపాడగలుగుతారన్న ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం నేను చేసేది అంటే ఇక్కడ ప్రజలు మీరు డెఫినెట్గా కనుక వాళ్ళ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ సపోర్ట్ నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తేనే నేను కాపాడుతానని చెప్పేటువంటి తిరకాసు ఏదైతే పెడుతున్నారో దాంట్లో ప్రజలు మిమ్మల్ని కొంత తప్పబట్టే అవకాశం ఉంది. మీరు పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారా అంటే వాళ్ళ మనల్ని మీకు కావాలా అంటే మీరు వాళ్ళు తప్ప మీరు సపోర్ట్ చేయకపోతే మీరు వెళ్ళలేరా? ఈ రకంగా కూడా క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు పబ్లిసిటీ కోసం ఎక్స్పెక్ట్ చేయరు, మాకు తెలుసు. యు ఆర్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫేమ్. మీరు ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటి చేత్తో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, అది నాకు తెలుసు. డెఫినెట్గా పబ్లిక్ అది నమ్ముతున్నారు. కాబట్టి మీరు ఎలాగైనా నిమిషప్రియని తీసుకురండి. ప్లీజ్ మీరు మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయండి. ఆయన కేంద్ర మంత్రి ప్రధాని సపోర్ట్ కోరుకుంటున్నారు కదా. చూసే వ్యూయర్స్ మీరు మీ సపోర్ట్ని కే పాల్కి ఎక్స్టెండ్ చేయండి. కే పాల్కి మీ సపోర్ట్ తెలియజేయండి. మీరు కే పాల్ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పండి. ఒకసారి మళ్ళీ కే పాల్ బయట విందాం. తర్వాత మీరు మళ్ళీ మీ కామెంట్స్ కంటిన్యూ చేయండి. మీ మాటలు మాట్లాడతాను, మీతో నేను కామెంట్స్ చదువుతాను. నిమిషప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపుని ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం, అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్ 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషప్రియ ప్రెజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే
ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి $3 లక్షల డాలర్లు ఇస్తాను, 1 కోటి, 2 కోట్లు, 8 కోట్లు, 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ ఆయన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ, ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ జూలై 14ని మేము ఏమీ చేయలేమని చేతులేస్తారు సుప్రీం కోర్టులో. ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి, అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మరలా నిమిషా ప్రియాని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే, ఎన్జిఓలు మీరు డబ్బులు రైజ్ చేశారు, మీరు ఇచ్చిన ఒకటి $1 మిలియన్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి ఇవ్వలేదు సరికదా, అందరినీ అప్సెట్ చేసేసారు. ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు, అది నేషనల్ అవ్వచ్చు, కొంతమంది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నిమిషా ప్రియ మరలా ఉరి తీయబడుతుందని న్యూస్. కనుక నేను ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హంబుల్గా ఇమీడియట్గా డాక్టర్ కేఏ పాల్ మిషన్ మేము మద్దతు ఇస్తున్నాము అని ఒక ట్వీట్ చేయండి. మీరు చెయ్యరు అంటే కనీసం మీ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ద్వారా చేయించండి. 24 గంటల్లో మీరు చేయకపోతే నేను కూడా ఈ మిషన్ని వదిలేసి నా పనిలో నేను వెళ్ళిపోతా. అప్పుడు నిమిషా ప్రియాకి ఉరి తీయబడితే మీరందరూ బాధ్యతలు అవుతారు, నేను తప్ప. లేదా నేనే చెయ్యాలి అంటే ఒక్క ట్వీట్. కేపాల్ గారు ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు మీరు? జయశంకర్ లేదా మోదీ ఐ సపోర్ట్ డాక్టర్ కేపాల్ అని పెట్టకపోతే వదిలేస్తారా? మరి మీ దగ్గర సాధ్యం అవుతున్నప్పుడు ఎందుకు వదిలేయాలి? మీరు మీకు ఇంట్రెస్టింగ్ అని కామెంట్స్ చదవాలా? నేను మీ కామెంట్స్ చదువుతున్నాను, ఒకసారి మీకు వచ్చిన కామెంట్స్ నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ మహేష్ అని కామెంట్ చేస్తారు, ఏమన్నారంటే ఆయన, కేపాల్ గారు మీరు పిఎం కంటే చాలా పవర్ఫుల్ కదా, మీకెందుకు జయశంకర్ హెల్ప్ అడుగుతున్నారు?